హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో ఉంచుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిరపలో మొక్క యొక్క వేరు వ్యవస్థ ఇంపార్టెంట్ గురించి తెలుసుకుందాము. మనకు ఏ మొక్కకైనా గానీ వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి అంటే మొక్కకు భాస్వరం ఫాస్ఫేట్ ని మనము మొదటి నుండే అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫాస్ఫేట్ కు మొక్క యొక్క వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కోసము, అది హెల్దీగా ఉండటం కోసము ఎంతగానో ఉపయోగపడుతుంది. మిరపలో అయితే ఈ భాస్వరంతో పాటు మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచే హ్యూమిక్ యాసిడ్ ని ఇచ్చుకోవడం వలన వేరు వ్యవస్థ ఆరోగ్యంగా మరియు ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. వేరు వ్యవస్థ మనకు ఎంత హెల్దీగా ఉంటే మొక్క దాని రెసిస్టెన్స్ ని అంత హెల్దీగా ఉంచుకోగలదు. మిరపలో వేరు వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే మొక్క విల్టు లాంటి సమస్యల నుండి ఎదుర్కోవడానికి వేరు వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉంటే అది విల్టు లాంటి వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఫాస్ట్ గా అభివృద్ధి చెందినట్లయితే మొక్క నేల నుండి ఎక్కువ న్యూట్రియంట్స్ ని గ్రహించి ఫ్లవరింగ్ ని, అదే విధంగా ఫ్రూట్ ని ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫ్లవరింగ్ మరియు ఫ్రూట్ ఎక్కువ రావడం వల్ల పంటలో దిగుబడి అధికంగా వస్తుంది. కాబట్టి మిరపలో మనము హ్యూమిక్ యాసిడ్ ని తప్పకుండా వాడవలసి ఉంటుంది. మనకు భాస్వరం లేదా ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్ రూపంలో వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది. భాస్వరాన్ని సింగిల్ గా పంటలో అందించాలి అనుకున్నట్లయితే ఎస్ఎస్పి అనగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించుకోవచ్చు, లేదా కాంప్లెక్స్ రూపంలో కూడా అందించుకోవచ్చు, అనగా ఎన్పికే రూపంలో అందించాల్సి ఉంటుంది. ఎన్పికే రూపం అనగా 14-35-14 లేదా 28-28 వీటిలో కూడా మనకు ఈ భాస్వరం అధిక శాతంలో ఉంటుంది. కాబట్టి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కోసం ఈ విధంగా ఫెర్టిలైజర్స్ ని అందించాల్సి ఉంటుంది. దీనితో పాటు హ్యూమిక్ యాసిడ్ ని కూడా తప్పకుండా అందించాలి. హ్యూమిక్ యాసిడ్ మనకు మార్కెట్లో వివిధ రూపాల్లో అందుబాటులో ఉంది. అది పౌడర్ రూపంలో మరియు ద్రవ రూపంలో, పేస్ట్ రూపంలో, గ్రాన్యువల్స్ రూపంలో అందుబాటులో ఉంది. ఒకవేళ మనం స్టార్టింగ్ స్టేజ్లోనే అందించాలి అనుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ ని గ్రాన్యువల్స్ ని దుక్కిలో కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. లేదా పంట పెట్టిన తర్వాత దాన్ని అందించాలి అనుకున్నట్లయితే ద్రవ రూపంలో ఉన్నదాన్ని నీటి తడుల్లో ఇచ్చుకోవడము, లేదా పేస్ట్ రూపంలో ఉన్నదాన్ని అయినా కానీ నీటి తడుల్లో ఇచ్చుకోవడము చేయాల్సి ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ ని మనం పంట పైన కూడా పిచికారీ చేసుకోవచ్చు. అంటే ఏ రూపంలో ఉన్న ప్రొడక్ట్నైనా గానీ మనము పంట పైన ఫోలియర్ స్ప్రేగా కూడా అందించవచ్చు. పంట పైన పిచికారీ చేయాలనుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ ని ద్రవ రూపము అయినట్లయితే 500 ml, ఘన రూపం అయినట్లయితే 500 గ్రాములుగా మనము స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పంట పెట్టిన తర్వాత కింద ఇచ్చుకోవాలనుకున్నట్లయితే 1 kg లేదా 1 లీటరు వాడవలసి ఉంటుంది. మిరపలో మనము భాస్వరంతో పాటు హ్యూమిక్ యాసిడ్ ని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.